నా పేరు నిడిగొండ మహేష్. కొత్తగూడెం 15వ డివిజన్ జంగాల కాలనీ, దంసలాపురం సర్వే నెంబర్ 408లో కొంచెం భూమి మేము కొనుక్కొని రైతుల దగ్గర వారిగా కొనుక్కొని నివాసం ఏర్పాటు చేసుకొని ఇక్కడ గత 7-8 సంవత్సరాల నుంచి మేము నివసిస్తున్నాము. ఈ ప్రభుత్వంలో మమ్మల్ని గుర్తించి జంగాల బేడా బుడగ జంగాల ఎస్సీలను గుర్తించి మాకు గవర్నమెంట్ నుంచి బోర్డు శాంక్షన్ చేశారు. అదేవిధంగా గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ₹1 కోటి జంగాల కాలనీకి సీసీ రోడ్డు అని శాంక్షన్ చేశారు. ఈ సంతోష తరుణంలో ఇందిరమిల్లు కూడా మాకు పేర్లు కొన్ని శాంక్షన్ అయినాయి. ఇలా ఈ సంతోష సందర్భంలో ఉండగా మేము మరి ఇక్కడ టీడీటీ దేవస్థానం, తిరుపతి దేవస్థానం కట్టాలని ఇక్కడ భూమి సర్వే చేసి మరి గవర్నమెంట్ వారు ఆధీర్యం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గవర్నమెంట్ వారు మీకు వేరే చోట మేము ప్లాట్లు చూపిస్తామన్నారు. దానికి కూడా మేము ఒప్పుకున్నాము. అయితే కొంతమంది తాత్కాలికంగా మామూలుగా రేకులు డేరాలు కట్టుకొని ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ మన ఈనాడు ఆఫీస్ దగ్గర కాలకట్ట మీద ఫ్లాట్లు చూపించారు. వాళ్ళందరూ తీసుకొని అక్కడ పాకలు వేసుకోవడం జరిగింది. కాకపోతే ఇందులో నేనే మరి పిల్లలు ఉన్నారు, ఇక్కడ అడవి ప్రాంతం, పాములు తేళ్ళు వస్తాయని ఉద్దేశంతో కొంత డబ్బు అప్పులుగా తెచ్చుకొని ఒక 6-7 లక్షలు తెచ్చుకొని చిన్నపాటి సిమెంట్ బిల్లలతో ఇల్లు కట్టుకొని బోర్ వేసుకొని ఇక్కడ నివసించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము గవర్నమెంట్కి స్పందించి వాళ్ళు చెప్పిన విధంగా మేము ఇక్కడి నుంచి లేవటానికి కూడా మేము అంగీకరించాం. కాకపోతే నేను కట్టుకున్న ఈ ఇల్లు అయితే ఏదైతే ఉన్నదో దానికి నష్టపరిహారం కట్టాలని మన గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ అయినటువంటి సార్ని కూడా కలిశాను. ఆ సార్ని కలిస్తే సార్ చూసి మన ఆర్డీఓ గారిని కలవమన్నారు. ఆర్డీఓ గారిని కూడా నేను కలిశాను. ఆ సార్ కూడా లెటర్ చూసి సరే అమ్మా నేను ఎంక్వైరీ చేపిస్తున్నారు. మరి ఇంతవరకు ఎంక్వైరీ ఏం జరగలేదు. కాబట్టి గవర్నమెంట్ వారు దయ ఉంచి మా యందు దయ ఉంచి మేము కట్టుకున్నటువంటి ఇంటికి నష్టపరిహారం కట్టిస్తే ఈ నష్టపరిహారం తీసుకొని గవర్నమెంట్ ఎక్కడైతే మాకు ప్లాట్ చూపించారో అక్కడ మేము ఇల్లు కట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా యందు దయ ఉంచి మాకు నష్టపరిహారం కట్టించాలని ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని, అదేవిధంగా ఈ కార్పొరేటర్ సైదుబాబు గారిని కూడా నేను మీకు చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను. దయచేసి నాకు నష్టపరిహారం కట్టించండి. ఇప్పుడు సమస్య నేను ఇక్కడ ఒక్కనే ఉంటున్నాను, అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కనే చివరికి ఉంటున్నాను. నైట్ అయితే బాగా ఇబ్బంది అవుతుంది. ఆడవాళ్ళు కూడా భయపడుతున్నారు, పిల్లగాళ్ళు భయపడుతున్నారు.